అది కాదు. ఏం పర్వాలేదు. అత్తయ్య నాకు అత్తమ్మ కావాలని నేను కోరుకుంటున్నదాన్ని. అమ్మ కోపగించుకుందని బిడ్డ దూరంగా ఉండగలుగుతుందా? రత్తాలు, నువ్వందరికీ భోజనం వడ్డించు. అలాగే సినమ్ గారు. ఎవరు? అత్తయ్య గారు, అత్తయ్య మీకోసం భోజనం తీసుకొచ్చాను. ఆపు! నువ్వు నన్నలా పిలవకు. భరించలేకుండా ఉంది. నీ మోహన్ చూడ్డువే నాకిష్టం లేదు. అలాంటిది నీ నోటితో నన్ను అత్తయ్య అని ఎలా పిలుస్తావు? అసలు ఏ ధైర్యంతో నా గదిలో కడుగు పెట్టావా? చూడండి, ఏ శుభముహూర్తంలో అయితే మీ అబ్బాయి నా మెడలో ఈ తాళిని కట్టారో ఆ క్షణంలోనే నేను మీ కోడల్నైపోయాను. ఇది నా ఇల్లు అనుకుని మీరందరూ నా వాళ్ళు అనుకునే లోపలికి అడుగుపెట్టాను. నేను మీ కోడల్నైనప్పుడు మీరు నాకు అత్తయ్య కాకుండా ఎలా ఉంటారు? దయచేసి నా మీద కోపాన్ని భోజనం మీద చూపించకండి అత్తయ్య. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నన్ను ఇంకొకసారి అలా పిలవద్దు. అత్తయ్య, నా మీద మీకు కోపం ఉంటే తిట్టండి, కావాలంటే కొట్టండి. దయచేసి భోజనం మాత్రం మానకండి అత్తయ్య. బ్రతిమాలితే నేను కరిగిపోతాననుకున్నావా? ఈ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోడానికి సరికొత్త నాటకం మొదలు పెట్టావా? అనండి అత్తయ్య, ఇంకేమైనా అనండి. మీ కడుపులో ఉన్న బాధని, కోపాన్ని మొత్తంగా బయట పెట్టండి. అప్పుడైనా మీ మనసుకి కొంచెమైనా ఊరట కలుగుతుందేమో. అత్తయ్య, నాకు ఊహ తెలియకముందే మా అమ్మ వెళ్ళిపోయింది. నేను తల్లి లేకుండానే ఇన్నాళ్ళు పెరిగాను. నోరారా అమ్మా అని పిలిచే అదృష్టమే లేకుండా జీవితాన్ని గడిపాను. అందుకే మిమ్మల్ని అత్తమ్మ అని పిలవాలని ఆశపడుతున్నాను. అసంభవం! నా కుటుంబానికి అంత ద్రోహం చేసిన నిన్ను నేను క్షమించే ప్రసక్తే లేదు. వెళ్ళు. ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళు. అత్తమ్మ అని పిలుస్తుందంట. అత్తమ్మ అని. ఛ!
ప్లీజ్ భోంచేయమ్మా. ఏంటి ఒక్కొక్కరికి విడివిడిగా బొట్టు పెట్టి చెప్పాలా? నాకు ఆకలిగా లేదు, నేను తినను, నాకొద్దు. అమ్మా ప్లీజ్, నువ్వు తినకపోతే ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఆకలితో అలాగే ఉంటారు. హ, అది వాళ్ళ కర్మ. నేను ఎవరిని ఏనాడు నా నోటితో తినొద్దు అని చెప్పలేదు, చెప్పను కూడా. తెలుసమ్మా, నీది ఎంతో మంచి మనసు, కానీ అనుకోకుండా నీ మనసుకి కష్టం కలిగింది. అందుకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. హ, నేను ఏమైపోతే ఎవరికేంటిలే. అమ్మా ప్లీజ్ అమ్మా. పెద్దోడా పెద్దోడా అని పిలిచినందుకు ఎంతో పెద్దవాడివైపోయావు కదా. నీ సొంత నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నప్పుడు ఇక నీకు నాతో పనేంటి? నేనేమైపోతే నీకేంటి? అమ్మా ప్లీజ్ అలా అనొద్దమ్మా. నువ్వు నా తల్లివి, నేను నీ పెద్ద కొడుకుని. అవునా? పెద్ద కొడుకంటే తల్లికి చెప్పకుండా తల్లి లేకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటాడా? ఈ తల్లి మనసు ఏమవుతుందోనని ఒక్క క్షణం కూడా ఆలోచించడా? ఎంత పిచ్చిదాన్నిరా నేను. ఎన్నెన్ని కలలు కన్నాను, ఎన్నెన్ని ఊహించుకున్నాను. తొలిసారిగా నా ఇంట్లో జరిగే శుభకార్యం, నా పెద్ద కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలి. నా చేత్తో కళ్యాణ తిలకం దిద్దాలి. నేనే పెళ్లి కొడుకుని చేసి నా చేత్తో నేనే ఎంతో సంతోషంగా గర్వంగా కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి. పచ్చని పందిట్లో పెళ్లి జరుగుతుంటే నిండు మనసుతో అక్షింతలు చల్లి ఆశీర్వదించాలి. ఎన్నో ఎన్నో కలలు కన్నాను. ఏది 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 జరగలేదు. మొత్తంగా ఒక్క పూటలోనే నా ఆశలన్నీ పేక మేడల్లాగా కుప్పకూలిపోయాయి. అయినా అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కానే కాదు కదా. పిచ్చి తల్లి ఏం చేస్తుందిలే అనే ధైర్యం. మహా అయితే ఏడుస్తుంది, కోపంతో పిచ్చి పట్టినట్టు అరుస్తుంది. ఆ తర్వాత తనే సర్దుకుంటుందిలే అనే నిర్లక్ష్యం. అంతే కదూ? ఎందుకు ఎందుకు రామిలా చేశావు? అమ్మా వద్దు వద్దు వద్దే వద్దు. నాకు ఈ ప్రేమలు మమకారాలు బంధాలు అనుబంధాలు ఇంకేవి వద్దు వద్దు. వెళ్ళు, వెళ్ళిపో. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूल कर्तव्यं दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूल कर्तव्यं दैवमान्निकम् వదినా, సూపర్ వదినా. 100కి 100 మార్కులు కొట్టేశావు. నువ్వింత బాగా పాడతావని అస్సలు అనుకోలేదు తెలుసా? అమ్మా సీత, నీ గొంతు చాలా చక్కగా ఉందమ్మా. అంతేకాదు, నువ్వు పాడుతుంటే భక్తిభావం ఉట్టిపడుతుంది. నేను ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలనుకున్నానో అలాంటి కోడలే వచ్చింది. మూలమూలమో చిన్నమ్మగారు ఇంటున్నారా? తెల్లారుగాని పెరట్లోకి అడుగుపెట్టినా మహాలక్ష్మిలాగా ఉన్నారు కదేటి. ఎంత పద్ధతిగా ఉంది, ఇంత చక్కగా సాంప్రదాయబద్ధంగా పొద్దున్నే పూజలు చేస్తోంది. ఇంత మంచి అమ్మాయిని
అమ్మ కూడా ఆదరిస్తే ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. పగటి వేషాలు వేసినంత మాత్రాన పతివ్రతలైపోరు. నచ్చని దృష్టితో చూసేవారికి పచ్చని చేనులో కూడా బురదే కనిపిస్తుంది. బురదలో పుట్టిన వాళ్ళ మాటలు కూడా వంకరగానే ఉంటాయి. బురదలో పుట్టిన తామర పువ్వుని ఆ విష్ణుమూర్తి ఎంతో ప్రియమైనది అనుకుంటారు. బురద పువ్వులు ఎలాంటివైనా అవి పారిజాత పుష్పాలు ఎప్పటికీ కాలేవు. చీకటి తర్వాత వెలుతురు వస్తుంది అనేది నా నమ్మకం. కొందరి బతుకుల్ని చీకటి చేసిన వాళ్ళకి ఆశపడే అర్హతే ఉండదు. రత్తాలు, ఏం చేస్తున్నావు? ఏటి లేదమ్మా, పొద్దున్నే అందరికీ కాఫీలు కలిపే డ్యూటీ నాదే కదేటి. అందుకే అన్నీ సెలగ్గా తయారు చేస్తున్నాను. ఆటా పాట బావుంది. ఏటోనమ్మా, మా శ్రీకాకుళం పాటలంటే మా చెడ్డ పిచ్చనుకో. అర్థమైంది, కానీ నువ్వు ఈ పక్కకి రా. ఏటమ్మా, ఏటి చేస్తున్నారేటి? పైడి తల్లి అమ్మోరు గుళ్ళోనే ఉండాలా? ఈ ఇంటి కొడలు గదిలోనే ఉండాలా? మీరొచ్చి ఎల్లగొట్టేస్తానంటే నేనేడు చెయ్యాలా? నాకు సాయం చేయి చాలు. ఈ రోజు నుంచి అందరికీ కాఫీ నేనే పెట్టిస్తాను. మూలమూలమో తమరు కాఫీ పెట్టివ్వడమేటి? నిన్నటిదాకా నేను మా ఇంట్లో వంట పనులన్నీ చూసుకునేదాన్నే. ఇది నాకేం కొత్త కాదు. ఈ రోజుకి నన్ను కాఫీ పెట్టని. ఎవరికి నచ్చకపోతే రేపటి నుంచి నువ్వే పెడతావు గాని. ఎట్టెట్టెట్టా తమరు చేయి పడితే బాగుండిపోవటమేటి? రత్తాలు, ఒక పని చేస్తావా? చెప్పండమ్మా, సిటికలో చేసేస్తాను కదేటి. అయితే వెళ్ళి కొంచెం వెన్న ఉంటే తీసుకురా. వెన్నా? కాఫీ పెట్టడానికి పాలు కావాలని తెలుసు, కానీ వెన్నతోటి ఏం చేస్తారేటి? ఏం చేస్తానో నువ్వే చూడు. వెళ్ళు, తీసుకురా. అట్టాగేనమ్మా. ఇదిగోండి అమ్మగారు. ఉమ్. అయ్యయ్యో, ఏటమ్మా, పాలలో చక్కెర కలుపుతారని తెలుసు గాని వెన్న కూడా కలుపుతారేటి? తాగాక బావుందో లేదో అందరూ చెప్తారు కదా. హ్మ్. రత్తాలు, నువ్వెళ్ళి ఈ కాఫీని అత్తయ్య గారికిచ్చిరా. పట్టుకో. ఇంట్లో అందరికీ నా చేతులారా నేనే ఇస్తాను. ఏటేటమ్మా, నా చేత్తో నేనే తీసుకెళ్ళియాలా? ఇట్టా ఇరికిస్తారేటమ్మా? అసలే పెద్దమ్మగారు కాక మీద ఉన్నారు. కాఫీ నచ్చకపోతే నా మొహం మీద కొట్టేస్తారు కదేటి? అబ్బా, ఏం కాదులే రత్తాలు, నేను చెప్తున్నాను కదా. వెళ్ళు. హ్మ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తాతయ్య గారు, ఇవాళ కాఫీ నా చేత్తో నేనే పెట్టాను. తాగి ఎలా ఉందో చెప్పండి. తీసుకో. ఆహా, ఏంటమ్మా ఈ కాఫీ రుచి కొత్తగా ఉంది. వదినా, టేస్ట్ అదిరింది. ఏం కలిపావు కాఫీలో? చాలా బాగుందమ్మా. ఇలాంటి కాఫీని ఇప్పటి వరకు నేను తాగనే లేదు. థ్యాంక్ యూ మావయ్య. ఆ, ఏవండి, కాఫీ తీసుకోండి. వావ్, సూపర్గా ఉంది సీత. నువ్వే చేసావా? మ్మ్.
అయితే నీకు కాఫీలు టిఫిన్లు వంట చేయడం కూడా బాగా వచ్చన్నమాట. ఆడపిల్లని కదా, అన్నీ చిన్నప్పుడే నేర్చుకున్నాను. గుడ్, వెరీ గుడ్. అమ్మగారు, కాఫీ తీసుకోండి. రత్తాలు, ఏంటి కాఫీ ఇంత బాగుంది? కాఫీ పౌడర్ ఏమైనా మార్చావా? లేదమ్మగారు, అదే పొడి, అదే పాలు, అదే చక్కెర, కాని కాఫీ కలిపిన చెయ్యే మారిపోనది. ఏమన్నావు? అవునమ్మగారు, ఇన్నేళ్లుగా మీకు నాకు కూడా తెలీదు. కోడలగారు కాఫీలో ఎన్న కలిపినారమ్మా, ఎన్న. అందుకే కాఫీ గుమగుమలాడిపోతుంది. మరి సంగతి నాకు ముందే చెప్పలేదే? చెప్పేందుకేటున్నదమ్మా, కాఫీ కమ్మగా ఉందని ఇప్పుడే తమరు అన్నారు కదేటి. చాలులే, ఊరుకో. పొద్దున్నే లేవటాలు, తలస్నానం చేయటాలు, వాకిట్లో 3D ముగ్గులు పెట్టడాలు, తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయటాలు, గొంతెత్తి అందరూ వినేలాగా పాటలు పాడటాలు, కాఫీలో వెన్న కలిపి అందరికీ వెన్న పూయాలనుకోవడం నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? వెన్ను పోటు పొడిచి వెన్న రాసినంత మాత్రాన గాయం మానిపోతుందనుకుంటుందా? ఈ వేషాలు నా దగ్గర చెల్లవు. నేనంత తేలిగ్గా పడిపోయే రకాన్ని కాదు. చెప్పు తనకి. పట్టరాని కోపంతో విచక్షణ రహితంగా దారుణంగా కొట్టడాన్ని నేను నా కళ్ళారా చూశాను. మహాతల్లి ఎవరో కానీ నన్ను జైలు పాలు చేసింది. ఛా! ఎస్, దుర్గాప్రసాద్ హియర్. నాయకులు మారొచ్చు, ప్రభుత్వాలే మారొచ్చు, కానీ కింద నుంచి పైదాకా ఈ దుర్గాప్రసాద్ ఎవ్వరినైనా మేనేజ్ చేస్తాడు. తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడో, ఎంత డబ్బైనా విరజిమ్ముతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి, వచ్చి తీరాలి. ఈ దుర్గాప్రసాద్ని ఢీకొట్టే మనగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. ఎస్, ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుంది. రామ్, శ్రీరామ్కి ఓటమనేదే లేదు, ఇక మీద ఉండదు. పరిస్థితుల వల్ల నేను సీత మెడలో తాళి కట్టాను. కానీ ఈ పర్సులోనే కాదు, నా మనసులో కూడా ఇంకా శశిరేఖే ఉంది. తను నేను మర్చిపోలేకపోతున్నాను. నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకే అర్థం కావడం లేదు. జరిగిందంతా శశితో చెప్పాలని మొన్న తను వీడియో కాల్ చేసినప్పుడు
ఎంతో ప్రయత్నించాను, కానీ తను చెప్పనిస్తే కదా. కారణం ఏదైనా అలా జరిగిపోయింది. ఈ నిజాన్ని వెంటనే శశికి చెప్పకపోతే నన్నొక మోసగాడని బాధపడుతుంది, తిట్టుకుంటుంది. హాయ్ డాడీ. హాయ్ బంగారం. కమాన్ కమాన్, వెల్కమ్ టు ముంబై. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను బంగారం. డాడ్, నేను నిన్ను కలవడానికే వచ్చాను. యునో, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది వింటే నిజంగానే నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు తెలుసా? ఆ బేబీ, నేను కూడా నీకు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. అది వింటే సర్ప్రైజే కాదు, నువ్వు ఎక్సైట్ అయిపోతావు తెలుసా? అంత ఇంపార్టెంట్ విషయమా డాడీ? ఏంటది? చెప్తాను బంగారం, ముందు నువ్వు కూర్చో. ఓకే. డాడ్, అదేదో చెప్తానన్నావు, త్వరగా చెప్పేసి. ఐఎమ్ వెయిటింగ్ డాడ్. యు నో బేబీ, యు ఆర్ మై ఓన్లీ డాటర్. నీ ఫ్యూచర్ ఎంతో గొప్పగా ఉండాలన్నదే నా ఆశ. తెలుసు డాడ్, 24/7 నువ్వు బిజినెస్ గురించి మాత్రమే కాదు, నా గురించి కూడా ఆలోచిస్తావని నాకు బాగా తెలుసు. బేబీ హ్యాపీ మూడ్లో ఉంది, ఇప్పుడే చెప్పేస్తే బెటర్. డాడీ నన్ను చూసిన హ్యాపీ మూడ్లో ఉండగానే రామ్ గురించి నేను తనతో చెప్పేయాలి. బేబీ, నీకు మన క్లోజ్ అసోసియేట్ విశాల్ ఇండస్ట్రీస్ గురించి తెలుసు కదా? యా, అఫ్ కోర్స్ డాడ్. ఆ విశాల్ ఇండస్ట్రీస్ విశాల్తో మీకు బాగా ర్యాప్ ఉందని మీరు చెప్పారు కదా. ఎస్ బంగారం, ఇన్నాళ్లుగా మా ఇద్దరి మధ్య ర్యాపో మాత్రమే ఉంది. దాన్నిప్పుడు రిలేషన్గా మార్చాలని ఇద్దరం అనుకుంటున్నాం. డాడ్, వాట్ డు యు మీన్? ఏం లేదమ్మా, విశాల్ ఇండస్ట్రీస్ చైర్మన్ విశాల్ గారికి వన్ అండ్ ఓన్లీ సన్ కిరణ్ నిన్నేదో ఫంక్షన్లో చూశాడంట. చూడగానే నిన్ను చాలా ఇష్టపడ్డాడటమ్మా. ఆ అబ్బాయి ఐఐటిలో బీటెక్ చేశాడు, అబ్రాడ్లో ఎంబీఏ పూర్తి చేశాడు. కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. మన రెండు కుటుంబాలు కలిస్తే ఈ ముంబై సిటీలో బిజినెస్ సర్కిల్లోనే టాప్ మోస్ట్ రేంజ్కి చేరుకుంటావమ్మా. అందుకే కిరణ్కి నీకు బాగా సెట్ అవుతుందనే నమ్మకంతోనే నీతో చెప్పకుండానే ఈ సంబంధానికి ఓకే చెప్పేశానమ్మా. డాడ్, ఏమన్నారు? అదే బేబీ, నువ్వు కిరణ్ ఒకసారి కలిసి ఫార్మల్గా మాట్లాడుకుంటే మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. స్టాప్ ఇట్ డాడ్. నా పెళ్లిని నాతో చెప్పకుండా మీరెలా ఫిక్స్ చేస్తారు డాడ్? అదేంటి బేబీ, ఐఎమ్ యువర్ ఫాదర్. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను కదా. నో డాడ్, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నా పార్ట్నర్ ఎవరో నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే. నా ఫ్యూచర్ ఎలా ఉండాలో కూడా ప్లాన్ చేసుకోవాల్సింది నేనే. అలాంటప్పుడు నాతో చెప్పకుండా ఎవరితోనో సంబంధాన్ని మీరెలా ఫిక్స్ చేసుకుంటారు? బేబీ, ఇట్స్ ఓవర్. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది లోకాన్ని చూస్తుంటే. కొడుకంటే ఇష్టం, కోడలంటే ఇష్టం లేదు. ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు నాకు చెప్పండి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీవు కోడలిగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నలిగిపోయాడో నీకు అర్థం కాలా? నీ కోడల్ని ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుందిరా, నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికి కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఏమి సంతోషంగా ఉంటారు? ఏంటమ్మా రాణి? మాట్లాడి విసుక్కుంటుంటే నేనేదో సాధించాను. మీరు పైదాకా ఎందుకొచ్చారు? పిలిస్తే నేనే కిందకొచ్చేదాన్ని కదా. అమ్మా రాణి, నేను నీ తాతయ్యని, నువ్వు నా మనవరాలివి. నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా కోసం కిందికి వచ్చినా రెండు ఒకటే కదమ్మా. ఏంటో తాతయ్య, నేను కలలో కూడా ఊహించనట్టు రామ్ తనంతట తానే పెళ్లి చేసుకొని వచ్చాక నా మనసేమీ బాలేదు. ఎవరినీ కలవాలనిపించట్లేదు.
అందుకే గదిలోంచి బయటికి రావట్లేదు. తెలుసమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ పెద్దవాడిగా నీకు మాట చెప్తాను విను. పిల్లల పెళ్ళిళ్ళు మన ఇష్ట ప్రకారం జరిగినా జరగకపోయినా ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని మనమే సర్దుకొని దగ్గరుండి జరిపించాలి కదమ్మా. తాతయ్య, నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు అంటే జరిపించాల్సిన కార్యం జరిపించాలంటారేంటి? ఆవేశపడకమ్మా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. రాణి, అమ్మా రాణి, కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళైన మరుసటి రోజే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. అది శుభప్రదమే కాదమ్మా, దైవానుగ్రహాన్ని కూడా కలిగించేది. అందుకే ఈ విషయాన్ని నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పమ్మా. ఏం చెప్పమంటారు తాతయ్య? ఆ పెళ్ళే నాకిష్టం లేదు. ఆ పిల్లని నా కోడలుగా ఒప్పుకోలేను. అలాంటప్పుడు నా కొడుకు పక్కన ఆ పిల్లని కూర్చోబెట్టి వ్రతాన్ని కూడా జరిపించాలా? నా వల్ల కాదు, అంతే. అమ్మా, అలా అనొద్దమ్మా. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించకపోతే అది అరిష్టం అంటారు. అరిష్టం? ఆ పిల్ల నా గుమ్మంలోకి కాలు పెట్టడమే అరిష్టం. అంతకు మించి ఇంకేం జరుగుతుందా? ఇంట్లో మీ అమ్మకి ఎవ్వరేం చెప్పినా వినదురా. మీ అమ్మకు నచ్చ చెప్పేది నువ్వు ఒక్కడివే. వెళ్ళు. అలాగే తాతయ్య, నేనే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, నిన్నే. ఏం కావాలి? అమ్మా ప్లీజ్, ఒక్కసారి నా వైపు చూడు. ఒరే, నువ్వెందుకొచ్చావో నాకు బాగా తెలుసు. నా మనసుకి ఇష్టం లేని పనిని నేను చేయలేను. అమ్మా ప్లీజ్, అలా అనొద్దు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునేటప్పుడు భార్యాభర్తలందరూ పీటల మీద కూర్చోవాలని పంతులు గారు చెప్పారు. పంతులు గారే బానే చెప్తారు. వ్రతం చేసుకోవాలనుకున్నది మీ ఇద్దరు, నేను కాదు. అమ్మా, నువ్వు వేరు మేం వేరు అన్నట్టు ఎందుకలా విడదీసి మాట్లాడతావు? నేను విడదీయటమేంట్రా? నువ్వు, మీ నాన్న, మీ తాతయ్య అందరూ కలిసి నన్నెప్పుడో పరాయిదాన్ని చేసేశారుగా. మీరు ఒకటే. నేనేగా కానిదాన్ని. అందుకేగా ఈ ఇంట్లో నా మాటని కాదని మీ పంతాన్ని చెల్లించుకోవాలని మొదలుపెట్టారు. చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని మీ తాతయ్యకి నిన్ననే ఖచ్చితంగా చెప్పేశాను. ఏ, ఆ పెద్ద మనిషి నీతో చెప్పలేదా? అమ్మా, తాతయ్య సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నీ ముందు నిలబడింది నీ పెద్ద కొడుకు. అవునా? ఇదెప్పటినుంచిరా? గుళ్ళో ఆ పిల్ల మెల్లో తాళి కట్టేటప్పుడు గుర్తుకు రాలేదా? కనీసం ఒక ఫోన్ చేసి అమ్మా ఇది పరిస్థితి అని నాకు చెప్పాలని కూడా అనిపించలేదా? అమ్మా, నీతో చెప్పకపోవడం ఖచ్చితంగా నా తప్పే. కానీ ఆ తప్పు నేను కావాలని చేయలేదు. నీతో చెప్పేంత టైం కూడా లేకుండా పోయిందమ్మా. పరిస్థితి అలాంటిది. అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను కసురుకుంటే నేనేం చేయనమ్మా? వద్దురా, వద్దు. మీరు నన్ను పలకరించను వద్దు, నేను కసురుకోను వద్దు. మీ పాటికి మీరు హాయిగా అనుకున్నది చేసుకోండి. వెళ్ళు. అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. పెద్దవారు, మీరు ఇంట్లో ఉండి కూడా మేమిద్దరమే అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. పైగా వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో వాళ్ళందరికీ శుభం జరుగుతుందని పంతులు గారు చెప్పారు. నా కోసం కాకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరగాలనైనా నువ్వు రామ్మా. మా మీద కోపాన్ని దేవుడి మీద చూపించడం న్యాయమా? ఆలోచించమ్మా. రామ్, వదులు. నన్ను ఇబ్బంది పెట్టకు. అమ్మా ప్లీజ్ అమ్మా.
చిన్నప్పటి నుంచి నా బలం బలహీనత కూడా నువ్వేనమ్మా. నువ్వు నా పక్కనుంటే ఎంతమందితోనైనా పోరాడగలను, ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలను. కానీ ఇది ఆ సత్యదేవుడి వ్రతం అమ్మా. నాకే తెలియకుండా ఏదైనా లోపం చేస్తే, ఆ దేవుడు ఆగ్రహిస్తే మన ఇంటికి మంచిది కాదు కదమ్మా. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే ఆ పాపం నాదే అవుతుంది కదమ్మా. దేవుడి పేరు చెప్పి ఈ అమ్మని ఒప్పించాలని చూస్తున్నావా? లేదమ్మా, ఆ దేవుడి సాక్షిగా అమ్మా నాన్న పీటల మీద నా పక్కన కూర్చోవాలని ఆశపడుతున్నాను. నా చిన్నప్పుడే మాటిచ్చావు కదమ్మా, మీరిద్దరూ నా చేతిని పట్టుకొని ఎప్పటికీ నా పక్కనే ఉంటారని. ఇప్పుడు కాదంటే ఎలాగమ్మా? పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, మగవాడి నిన్న మోస్తుందా ఎదుటే ఉన్న నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో. ఇలాంటి మాటలు సమయానికి బానే గుర్తు చేస్తావు. సత్యదేవుడి వ్రతం అన్నాక, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కాదు కూడదు అనడం కూడా అపచారమే అవుతుంది. పద. అమ్మా, పదమ్మా. ఓలమ్మోలమ్మో, పెద్దయ్య గారు తమరు పాసిక బాగా పాడినారు కదేటి. ఇప్పుడు మనందరం ఏం చేయలేక వల్లకుంటే రాంబాబు గారు బేగే వెళ్ళిపోయి అమ్మగారి గదిలో కూకుంటే మాయో మంత్రం వచ్చేసి అమ్మగారిని వ్రతాన్ని కట్టుకొచ్చేస్తున్నారు కదేటి. రత్తాలు గమనే ఉండు. ఇప్పుడు రాణి వినిందంటే రచ్చ రచ్చ చేస్తుంది. అమ్మో, చూసావా వదినా, మా అన్నయ్యకి ఆఫీస్ వర్కే కాదు ఇంట్లో వాళ్ళని కూడా ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు. అయ్యా, ఇప్పటికే ఆలస్యమైంది. మీ 2 జంటలు వచ్చి పీటల మీద కూర్చుంటే స్వామివారి వ్రతాన్ని ప్రారంభిస్తాను. అమ్మా కూర్చో. రాదా కూర్చో. కూర్చోండమ్మా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందే వృష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయ్యా, అమ్మ, అందరూ వినండి. ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మించింది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది. సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని, సత్యనారాయణుడని, సర్వేశ్వరుడని ఎంతో భక్తితో పిలుస్తూ పూజలు చేసుకుంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా కోర్కెలు తీర్చే స్వామి శ్రీ సత్యనారాయణ స్వామియే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అయ్యా నమస్కారం. వెంకట్రావు, రా రా రా, సమయానికి వచ్చావే.
రాదా అమ్మా రాణి, వెంకట్రావు గారు మీకు పరిచయం లేదు కదా? ఈయనేనమ్మా సీతమ్మాలక్ష్మి నాన్నగారు. అమ్మా వచ్చి పెట్టెల మీద కూర్చోండి. కూర్చోండి బాబు. నేను తెచ్చిన కొత్త బట్టల్ని వియ్యంకుడు గారు, నా అల్లుడు సీత కూడా కట్టుకున్నారు. కానీ వియ్యపురాలికి ఈ పేదరైతే ఇచ్చిన బట్టల్ని కట్టుకోవడం నామోషిగా అనిపించిందేమో. తీసుకున్నట్టే తీసుకొని పక్కన పడేసినట్టుంది. అది మా నాన్న తెచ్చిన చీర కాదు. అత్తయ్య గారు కావాలని ఆ చీరని కట్టుకోకుండా మరో చీరని కట్టుకొనొచ్చారు. అది గమనించే నాన్న బాధపడుతున్నట్టున్నారు. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తో. అయ్యా ఈ కంకణాలు కట్టుకోండి. ఓం వనమాలి గదేశాంగి. అమ్మా మీరు కూడా కట్టుకోండి. ఓం వనమాలి గదేశాంగి శంఖే చక్రే చందకే శ్రీమాన్ నారాయణ. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెల మనసంతా. అమ్మా ఈ అక్షంతల్ని పూజ పూర్తయి కథ ముగించేదాకా చేత్తోనే పట్టుకుని ఉండండి. మీ వారికి ఇవ్వండి. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమద్రియం. అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి, ప్రియంగా మాట్లాడాలి. ఎల్లప్పుడూ కూడా ఎదుటివారికి బాధ కలిగించేలా ఉండకూడదు. సత్యవచన ప్రభావం ఎప్పటికప్పుడు ఎలా కనిపిస్తుందో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలో మీకు తెలుస్తుంది. ఓం యాః ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ధ్వగుంహసః. ఓం సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిదః కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః వద్దన్ పురుషం పశు సంయజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవాయ జంతా సాధ్యా ఋషయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ఋషదాజ్యం పశుగుస్తాగశ్చక్రే వాయువ్యానో. నా చిన్న కొడుకుని జైలుకి పంపించిన ఈ పిల్ల నా పెద్ద కొడుక్కి భార్యగా ఇప్పుడు నా ముందే కూర్చొని పూజం చేసుకుంటుందా? ఏదో నా కొడుకు బాధపడతాడని వచ్చాను కానీ ఈ పిల్లని నా కోడలుగా అంగీకరించే సమస్య లేదు. అత్తయ్య గారి కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావట్లేదు. చూపులతోనే ఆవిడ చురుక్కుమనిపిస్తుంటే
నాకు భరించలేకుండా ఉంది. మనసులో శశిరేకుండగా నేనిలా ఈ సీతామహాలక్ష్మి పక్కన కూర్చొని వ్రతాన్ని చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. తప్పనిసరి చేస్తున్న ఈ తప్పుని క్షమించు స్వామి. కాబట్టి మహోన్నతమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతాన్ని చూసిన వారు, వ్రత కథను విన్నవారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. జై బోలో సత్యనారాయణ భగవానికి అమ్మా, స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అలాగే. ఓం యా ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తా ఓం సప్తాస్యా సంపరిదయః సప్త సమిదః కృతా దేవాయ యజ్ఞం తద్వానాః వద్దన్ పురుషం పశో తయ్యజ్ఞం బలిషప్రోక్ష. అమ్మా, స్వామివారికి మీ చేత్తో హారతి ఇవ్వండి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజ నిశ్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అధర్మపితుం మే గోపాయ రసమన్న విహాయిషే అదభాయోషీ తతనో అవిషన్నః పితుం కృణో షడ్గుష్య పశూన్ మే గోపాయ త్రిపాదో ఏ చతుష్పదః వేదాహమేకం పురుషం. అత్తవారింట్లో నా కూతుర్ని అందరూ ఆదరిస్తారు, కోడలిగా అంగీకరిస్తారని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ అయింది. స్వామి, నా కూతురు కాపురాన్ని చక్కబడేలా చెయ్యి. ఇదొక్కటే నేను నిన్ను కోరుకునేది. జై బోలో సత్యనారాయణ భగవానికి రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామికి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామికి జై బోలో సత్యదేవ భగవానికి నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. తల్లి, కన్న తండ్రిగా నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి నాన్నా? మీ అత్తగారు నీతో ఎలా ఉంటున్నారమ్మా? బాగానే ఉంటున్నారు నాన్నా. అమ్మ సీత, నోరు అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం నిజాలే చెప్తాయి అంటారు. నేనంతా చూశానమ్మా. లేదు నాన్న, నువ్వూరికే ఏదేదో ఊహించుకుని బాధపడుకో. పిచ్చిదానా, ఊహించుకోవడం కాదు, ఇక్కడ పరిస్థితుల్ని నా మనసు అంచనా వేసింది. కానీ అది నిజమైనా కూడా నేను మీ అత్తగారిని మాత్రం తప్పు పట్టలేనమ్మా. ఎందుకంటే ఎన్నో ఆశలు పెంచుకున్న పెద్ద కొడుకు తన తాహతుకు తగని ఎవరో అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే ఏ తల్లికి మాత్రం బాధగా ఉండదు? చెప్పమ్మా. ఆవిడ నిన్ను చూస్తున్న చూపుల్లో నీ మొహంలోని కలవరం నాకు ఎన్నెన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి. ఏమైందమ్మా? నాన్నా, నీ అనుమానం నిజమే, కానీ అందుకు కారణం ఆయన మా అత్తగారితో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని మాత్రమే కాదు, అందుకు మరో పెద్ద కారణమే ఉంది. అమ్మా సీత, ఏమంటున్నావమ్మా? అవును నాన్నా, ఒకసారి నేను కోర్టులో ఆదిత్య అనే అబ్బాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను కదా, గుర్తుందా? అవును. అయితే ఆ అబ్బాయి ఎవరో కాదు నాన్న, మా అత్తయ్య గారి చిన్న కొడుకు, మీ అల్లుడు గారి తమ్ముడు. అన్నయ్య, ఆదిత్య, ఎలా ఉన్నావురా అని అడగలేను, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. పర్లేదన్నయ్య, కొద్ది రోజుల్లోనే అలవాటైపోయింది. ఇక్కడ జైలర్ మంచోడే అన్నయ్య. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానంటే
చదువుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. అన్నయ్య, ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య అందరూ బాగున్నారా? అవును, అమెరికా నుంచి బాలు అన్నయ్య కాల్ చేస్తున్నాడా? అందరూ బాగానే ఉన్నారా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటన్నయ్య అది? తమ్ముడు, నేను సడన్గా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందిరా. అన్నయ్య, నిజంగానా? కంగ్రాచులేషన్స్ అన్నయ్య. బా, ఎంత మంచి మాట చెప్పావు అన్నయ్య. ఐఎమ్ సో హ్యాపీ అన్నయ్య. ఎరా, నేనంత సడన్గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని అడగవా? అవసరం లేదన్నయ్య. మా అన్నయ్య సడన్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే అందుకు బలమైన కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసన్నయ్య. అన్ని విషయాల్లోనూ ఎంతో ప్లాన్డ్గా ఉండే నువ్వు అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే దానికి కూడా స్ట్రాంగ్ రీజన్ ఉండే ఉంటుందన్నయ్య. నిజమే. మన ఊరికి ఉన్న రోడ్డు సమస్యని సాల్వ్ చేస్తానని అందరి ముందు మాటిచ్చాను. ఇచ్చిన మాట కోసం అనుకోకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ముందే చెప్పాను కదన్నయ్య, మా అన్నయ్య రీజన్ లేకుండా ఏ పని చేయడని. చెప్పన్నయ్య, వదిన ఎలా ఉంటుంది? నువ్వు నిజంగానే రామా ది గ్రేట్ లాంటి వాడివి. మరి వదినమ్మ ఎలా ఉంటుంది? సీతమ్మ తల్లిలా ఉంటుందా? అవును, నిజంగా మీ వదిన చాలా మంచిది. కోఇన్సిడెన్స్ ఏంటో తెలుసా? మీ వదిన పేరు కూడా సీతే. వావ్, సూపర్ అన్నయ్య. రాముడి భార్య సీత భలే బాగా కలిసింది. అన్నయ్య, నేను జైల్లో ఉన్నాను, లేకపోతే వదినమ్మని వెంటనే చూసేవాణ్ణి. ఇట్స్ ఓకే తమ్ముడు. మేమందరం నువ్వెప్పుడు రిలీజ్ అవుతావా, ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నావురా. అన్నయ్య, నేను ఇంటికి రాగానే ముందుగా చూడాల్సింది వదినమ్మనే అన్నయ్య. తనకి నేను వచ్చే రోజు గుర్తు చేయి. గుమ్మంలో తనే నాకు ఎదురు రావాలి. సరేనా అన్నయ్య? అలాగే తమ్ముడు. అన్నయ్య, మన ఇంట్లో వదినమ్మ అడ్జస్ట్ అయిందా? అందరూ వదినమ్మతో బాగానే ఉంటున్నారా? అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. మన ఇంట్లో కడుగు పెట్టినందుకు తను ఎంతో సంతోషిస్తుందిరా. మన ఇంటి పేరే అయోధ్య నిలయం. నువ్వు రాముడివి, వదినమ్మ సీత. మీ జంట రియల్లీ గ్రేట్ అన్నయ్య. చాలేరా తమ్ముడు, జైల్లో ఉండి కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానన్నావు. దట్స్ ద స్పిరిట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉంటానరా. అలాగే అన్నయ్య. వదినమ్మని అడిగానని చెప్పన్నయ్య. అలాగేరా. కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నువ్వు జైలుకెళ్ళడానికి కారణమైన అమ్మాయే సీత. తనే నీ వదినని తెలిస్తే నువ్వెంత అప్సెట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో నేను ఊహించగలను. అందుకే ఈ నిజాన్ని నేను చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీరా. మీరు చెప్పాల్సింది లేదు, నేను వినాల్సింది లేదు. నేను తలుపు తీయనంటే తీను, అంతే. ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ వెరీ సారీ. బేబీ, థ్యాంక్ యూ బేబీ. ఇప్పటికైనా ఈ డాడీ మాట విని నువ్వు డోర్ తీసావు. థ్యాంక్ యూ సో మచ్. ఏం డాడ్, నేను రూమ్ నుంచి బయటకు రాకపోతే నైట్ అంతా అక్కడే కూర్చొని జాగారం చేస్తావా ఏంటి? మరి ఇంకేం చేయనమ్మా,
నా బేబీ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. డాడీ డాడీ అంటూ నాతో హ్యాపీగా మాట్లాడాలి. కానీ నువ్వలా ఫైర్ అయితే నాకు పిచ్చెక్కినట్టయిందమ్మా. ఓకే డాడ్, కూర్చొని మాట్లాడుకుందాం అన్నావు కదా, కమాన్. సారీ డాడ్, సడన్ గా నువ్వు ఆ టాపిక్ తీసుకొచ్చేసరికి నాకు బాగా కోపం వచ్చింది. అందుకే నీ మీద అలా అరిచేశాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ డాడ్. లేదు బేబీ, నేనే నీకు సారీ చెప్పాలి. నీతో మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లిని ఫిక్స్ చేయాలి అనుకోవడం నాదే తప్పు. అందుకే నీకిష్టం లేదు అనగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసేశాను. మా బేబీ నో చెప్పింది, సో పెళ్లి ప్రపోజల్ క్యాన్సిల్ అని చెప్పేశాను. డాడ్ రియలీ? అవును బేబీ, యు ఆర్ మై ఓన్లీ డాటర్. నీ సంతోషమే నా సంతోషం. ఆ సంగతి నీకు తెలుసు కదా. నువ్వు చెప్పినట్టుగానే నీకు నచ్చిన వాడికి, నువ్విష్టపడేవాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. హ్యాపీయేనా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డాడ్. లవ్ యూ టూ బేబీ. నువ్వంతగా డిస్టర్బ్ అయ్యావంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నీ మనసులో ఎవరో ఉన్నారు. am I right? ఎస్ డాడ్, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తనకు కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. తొందరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. హ్యాపీగా ఆ మ్యాటర్ని చెప్దామని నేను ముంబైకి వస్తే నువ్వేమో నేను రాగానే ఏదేదో చెప్పి నన్ను బాగా డిస్టర్బ్ చేసావు. ఓకే బేబీ, నీ ఇష్టమే నా ఇష్టమని నీకు ముందే చెప్పాను కదా. చెప్పమ్మా, ఎవరతను? ఏం చేస్తుంటాడు? డాడ్ రియలీ ఈజ్ అ జెమ్. మనలాగే వాళ్ళకు కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంది. స్టేటస్లో కూడా ఆల్మోస్ట్ మన రేంజ్లోనే ఉంటారు. ఆ ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీకి చాలా గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయని విన్నాను. వావ్, వెరీ గుడ్ బేబీ. నీ సెలక్షన్ చాలా బాగుంది. మన రేంజ్కి తగినట్టే ఉంది అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ. కమాన్, వెంటనే ఫోన్ కలుపు. కాబోయే అల్లుడితో నేను డీటెయిల్డ్గా మాట్లాడాలి.